నువ్వు ఒకసారి బయట ఒకటి రాసుకునే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని తీసుకొస్తే పోలీసు వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళమన్నారు. వాళ్ళు కూడా అబద్ధాలే చెప్పారయ్యా. నా పిల్లోడిని నాకు చెప్పి చేశాడు, నాకు చెప్పి నేను అంటే అసలు మీ బాబుని ఎప్పుడు తీసుకెళ్ళాడో మీకు ఏమైనా తెలుసా? నా దగ్గర ఫోన్ తీసుకున్నారయ్యా. పొద్దున పూట 11:30కి వచ్చారు వాళ్ళు. ఆ రోజు శనివారం 11:30కి వస్తే నేను పడుకున్నాను, కేకేశాడు. అప్పటికే బళ్ళు అక్కడ పెట్టేసి గబగబా రోడ్డు మీద వాళ్ళు చెప్పారు, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారంట లోపలికి. నాకేం తెలుసు ఇంట్లో ఉన్నదానికి. ఈ గబకున్న ఏంటయ్యా అన్న అనేటప్పటికి, నిన్ను కృష్ణలంక సీఏ నాగరాజు గారు రమ్మంటున్నారు రా అని చెప్పి అన్నాడు. సరేనయ్యా అని చెప్పేసి నేను మాట్లాడుతానున్నా నా చేతిలో ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని వాళ్ళు వచ్చేసారు. నేను మామూలుగా వెళ్ళిపోయా. ఏంటయ్యా ఎందుకయ్యా రమ్మన్నారంట అన్న. నీ కొడుకు ఎక్కడా అన్నాడు. నా కొడుకు ఇక్కడ ఉండట్లేదయ్యా అన్న. ఎక్కడున్నాడు? ఆడిని ఆడి మీద ఆశ వదులుకో, ఆడి దండ కొనుక్కో, తప్పుడు అని అడిగాడు. పో పో బయట కూర్చో అని అడిగాడు. ఏం మాట్లాడలా నేను, ఇంకా సైలెంట్గా బయట కూర్చున్నా. బయట కూర్చున్నాక వచ్చి మళ్ళీ అట్టా కూర్చుంటున్నా. నాకు ఇంటికి వెళ్తానికి నాకు ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయింది. అందరు చెప్తున్నారు పిల్లలు సెల్లో ఉన్నోళ్ళు అంటున్నారు. నాకేమో చూపుతున్నారు అంటున్నారు. నాకేం కళ్ళు కనిపించట్లా. వీళ్ళేమో అడ్డంగా కూర్చుంటున్నారు. మెట్టుల దగ్గర ఇద్దరున్నారయ్యా. పైకి వెళ్తుంటే కర్ర ఇలా పెట్టుకుని నన్ను వెళ్ళనివ్వకుండా, నా బిడ్డని చూపించకుండా, కనీసం నేను అడిగా, అయ్యా మీరు కొడితే కొట్టారు, పోనీళ్ళు అయ్యా కొడితే కొట్టారు, నా పిల్లోడిని ఒకసారి చూడనే ఉండయ్యా, నాకు భయంగా ఉందా నాన్న, ఈ మాట నాకు భయంగా ఉందయ్యా, ఒక్కసారి చూడనే ఉండయ్యా, అక్కడ ఎక్కడున్నా వాడు ఫోన్ చేయకుండా ఉండడయ్యా, నాకు ఫోన్ చేస్తాడు, పోనీ ఆడి చేత ఫోన్ చేపించండి అయ్యా, ఆడు ఉండడం ధైర్యంగా ఉంటాను నేను అన్న. చెప్పలా, అసలు ఏం మాట్లాడతల్లా. వస్తాడులే అమ్మా, వెళ్ళిపో, వస్తాడులే అమ్మా, మేము చూపిస్తాంలే, నువ్వు వచ్చావు మేము చెప్తాంలే. రకానికి ఒకళ్ళు నాటకం ఆడారు. దాంట్లో 6-7 ఉన్నారు. నా కొడుకుని కొట్టి ఇష్టం వచ్చిన కాళ్ళు పీకేసి, గోళ్ళు పీకేసి, కట్లు కట్టి నానా బేభత్సం చేశారయ్యా. అవి బయటికి రాకుండా ఈ నాటకాలు ఆడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, నాకేం వద్దు, వాళ్ళ మీద గొడవలు వద్దు, నాకేం వద్దు, నా పిల్లోడిని నాకు ఒకసారి చూపించమనండి చాలు, నాకేం వద్దు. ఇప్పుడు నేను ఆడి కోసమే ఎదురు చూస్తున్నా. నాకు అసలు వద్దు, ఈ బతికే వద్దు, ఒక్కగాని ఒక పిల్లాడు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు పెద్ద పోలీసు అధికారులకు లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు, అంటే నాగరాజుకి మీ అబ్బాయికి, సిఐ నాగరాజుకి మీ అబ్బాయికి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. ఆడేమో అంత తోడు కాదు, చిన్న పిల్లోడాడు. అయినా ఈ సంగతి అందరికీ తెలుసు అయ్యా. కృష్ణలంక అందరినీ పిల్లలందరినీ తీసుకెళ్తాం, కాళ్ళు పగల కొడతాం, లేని కేసుల మీద వేయటం, ఒప్పి చూడటం, లేకపోతే ఆడు ఇంకేదన్నా చెప్పాడు అనుకో, బాబు నేను చేయలేదు, ఆ తెల్లారైనా ఆడి మీద కక్ష తీర్చుకుంటాడు. అదే విధిగా కృష్ణలంక కట్టంతా ఆడ సంగతి తెలుసు, అతని సంగతి తెలుసు, కాకపోతే ఎవరు ముందుకు రావట్లా చెప్పడానికి. కానీ నాకు మాత్రం బాగా అన్యాయం చేశాడు. నాకు బాగా అన్యాయం ఏమి, నాకు అసలు ఏం వద్దు. వీళ్ళ వ్యవహారంలో నాకు రాజీ అనేదే వద్దు. నా కొడుకుని ఎట్టా ఉన్నా నాకు ఇమ్మన్నా. నేను అన్న, అయ్యా కొడితే కొట్టారు, నేను బాగు చేయించుకుంటాను అయ్యా అన్న. అప్పుడన్నా కనికరం కలగల. అందరూ అలాగే చూస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు ఈ పని చేశారో నాకు చెప్పాడయ్యా. 2-3 సార్లు చెప్పాడు, నీ కొడుకు ముందు ఇక్కడి నుంచి నీ దిక్కుని చోటు చెప్పుకో నన్ను అడిగాడయ్యా. ఎంతమంది పోలీసులు మీ కొడుకుని చిత్రహింసలు గురి చేశారని నీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళ పేర్లు కానీ అట్లాంటి? ఇప్పుడు ఎట్లాగో చెప్పాలి, మీరు వచ్చారు కాబట్టి. ఒక అతను కారు డ్రైవర్, సిఏ గారు జీబు డ్రైవర్, మనకు అతని పేరైతే తెలవదు. అతను సిఏ గారు. ఇంకొకడు మురళీకృష్ణ, అశోక్, మళ్ళీ బాబురావు, ఒకడు శివరామకృష్ణ. వీళ్ళే సార్ నేను చూసిన వరకు. నేను శివరామకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళా, అయ్యా నీకు ఆ పిల్లోడు ఎప్పటి నుంచి తెలుసు కదా అయ్యా, నాన్న మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుగా, ఒక్కసారి పోని పైన ఉన్నాడేమో, నువ్వన్నా చెప్పు మీ అమ్మ వచ్చిందని అన్న. ఒక్కసారి మా అమ్మకు ఫోన్ చేసుకుంటాను అన్న, ఒక్కసారి మా అమ్మని చూపించండి అన్న అడిగాడంట. మా అమ్మని చూపించింది అన్నా కూడా ఎందుకయ్యా నేను ఎందుకు బతికిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డని ఎట్టా ఉన్నా సరే నేను ఏదో ఒకటి చేసుకుంటా. ఇట్లాంటి అన్యాయం కూడా జరగకోకుండా కొద్దిగా చూడండి అయ్యా మీరే. అంటే కనీసం ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడైనా హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నాడా, లేకపోతే ఎక్కడైనా ఉన్నాడా అని ఆశ ఉందా నీకు? నాకుంది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని బయటకు వస్తున్నాయి కదా, దానివల్ల ఇంకా ఇలాంటి గొడవల్లో జారరు కాబట్టి వీళ్ళు ఏదో రంగా తీసుకొచ్చి నా ముందు పెడతాడేమోనని నేను హైకోర్టుకు, పాపం మా చెల్లి వాళ్ళ అడ్వకేట్ గారు ఆవిడ నన్ను తీసుకెళ్ళింది. అమ్మ ఇలా అంటున్నాడు, నాకు భయం వేస్తుంది, నీకు దిక్కుని చోటు చెప్పుకోమన్నాడు, నా కొడుకుని ఏదో చేసేసాడు, అమ్మ నువ్వు రా అంటే అప్పుడు మానవ హక్కుల సంఘానికి వెళ్ళాను.
నాకు అసలు ఎలాంటివి తెలవదయ్యా, నాకు చదువు లేదు, నాకు చదువు లేదు. వీళ్ళందరూ చదువుకున్నారు కానీ నేను చదువుకోవాలి. నా బిడ్డ ఒక్కడే, నా బిడ్డ ఒక్కడే. అంటే కోర్టు అన్న నీకు న్యాయం వస్తుంది, కోర్టు ద్వారా నీ కొడుకుని నువ్వు చూసుకోగలవు అనే ఒక ఆశ ఏమన్నా ఉందా నీ దగ్గర? నాకుందయ్యా, ఇంత దూరం వెళ్ళింది కాబట్టి నా కొడుకుని తీసుకొస్తారని నాకుంది. నేను ఆశపడుతున్నా. ఎట్టా ఉన్నా నాకు పర్వాలా, నువ్వు మనిషిగా చూపించినా పర్వాలా, ఏ విధంగా చూపించినా పర్వాలా. నాకు ఆఖరి చూపు లేకుండా చేశాడని ఉన్నా. నేను ఇన్ని రోజులు బతుకున్నానంటే వాడి చూపు కోసమే, ఇవాళ తారీఖు కోసమే. ఇవాళకి ఈరింగ్ ఏదో ఉందన్నారు, అందుకనే ఉన్నాను నేను. ఇవాళ కూడా ఏం తేలేదు. అంటే దాదాపుగా మీ కొడుకు కోసం నువ్వు ఒక 20 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగా? స్టేషన్ చుట్టే తిరిగానయ్యా. ఆ ఎదురుగుండా టీ తాగేదాన్ని, కొంచెం టీ అలవాటు ఉందిలే, అక్కడ తాగి యువతలకు వచ్చి నుంచునేదాన్ని. పైనుంచి కిందకు వచ్చే ప్రతి కానిస్టేబుల్ని అడిగా, ప్రతి వాళ్ళని, అయ్యా అశోక్ గారు ఏమైందయ్యా, నా పిల్లని చూపిస్తానన్నావు కదా వాళ్ళంటే, లేదులే సార్ తర్వాత చెప్తానన్నారు. అన్నారే కానీ అందరూ అబద్ధాలేనండి, అందరూ మోసమే చేశారు. అందరూ కలిసే నా కొడుకుని ఏదో చేశారు. దేనికి చేశారు? నాకు కారణం కావాలి. ఎక్కడికైనా నేను వెళ్తా, నాకు కారణం కావాలి. నా కొడుకు చేసిన తప్పేంటి, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మార్కాపురం నుంచి, దేనికి తీసుకొచ్చావు? భయపడి వెళ్ళిపోయాడు అయ్యా ఇక్కడి నుంచి. అంటే సిఐకి భయపడి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అందరిని అలా కొట్టేస్తున్నాడు, ఏళ్ళు గీళ్ళు పీకేస్తున్నాడు అని చెప్పి భయం వేసి అందరూ, సాయి నువ్వు రామాకరా, నీ కోసం చూస్తున్నాడు సిఏ, నిన్ను కొట్టి చంపుదామని చెప్పారు, కబుర్లు కూడా చేశారు. అయినా కానీ నేను ఒకటి అన్నా, అయ్యా ఇన్నాళ్ళ నుంచి అక్కడక్కడ ఉంటున్నావు, 2-3 నెలల్లో ట్రాన్స్ఫర్ అయిపోతాడంట, వద్దయ్యా రామాక, కనీసం మీకు నేను చెప్తున్నాను, కట్టుకుని లోపల ఉన్న డ్రాయర్ కూడా సరైంది లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఎవరో తెచ్చి పెడితే ఇంత అన్నం తిని ఇంత అన్నం దాచుకుంటున్నాడు. నా బిడ్డని నాకు కాకుండా చేశాడు, నా బిడ్డ నాకు కాకుండా చేశాడు. రోజు నేను అన్నం తిన్నప్పుడల్లా కూడా, నేను ఇక్కడ అన్నం తింటున్నా, నా కొడుకు ఏం తిన్నాడు అనుకున్నా. నా తమ్ముడు 500 ఇస్తే 300 అడిగేసి 200 నేను తిన్నా. నాకెవరు చూసి ఉన్న అన్నదమ్ములు తప్ప నాకెవరు లేరు. నా పిల్లోడు ఏదోలే నాకు అండగా ఉంటాడు. అంటే మార్కాపురానికి ఎవరు వెళ్ళారు? మార్కాపురం నుంచి నీ కొడుకుని ఎవరు? నా దగ్గర ఫోన్ తీసుకున్నారు, పోలీసు వాళ్ళు వచ్చారు, నన్ను తీసుకెళ్లారు, ఫోన్ తీసుకెళ్లారు. ఆ రాత్రే తీసుకొచ్చేసారు వీళ్ళు. తీసుకొచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పట్టించమని అడిగారయ్యా ఫోన్లో. మా ఓడి ఫోన్లోంచి అవతలను పట్టుకున్నాడు. నువ్వు పట్టుకోవచ్చుగా, నా కొడుకు. వాళ్ళు అడిగారు నన్ను, వాళ్ళ అమ్మ బాబులు అడిగారు, మీ అబ్బాయినంటమ్మా, మా అబ్బాయిని పట్టించింది అని చెప్పంటే, మా అబ్బాయి అలాంటి పనులు చేయడమ్మా, మరి ఏం జరిగిందో ఏమో, నా పిల్లోడు 15 రోజుల నుంచి కనపడక నేను ఎత్తుక్కుంటున్నాను అని అన్నా. లేదు ఇప్పుడు జైలుకి పెడుతున్నారు మా పిల్లల్ని, ఆ పిల్లల్ని జైలుకి పెట్టారయ్యా అని చెప్పుకొచ్చారు వాళ్ళు. లేదమ్మా అంటే, ఆ తర్వాత తల్లి వచ్చింది, నీ పిల్లోడు ఇంకా నీకు రాడు, నాకు ఒకసారి చెప్పింది, కానీ నేను నమ్మలా. అందరినీ నమ్మకూడదుగా అయ్యా, నేను నమ్మలా. నా కొడుకును మాత్రం చిత్రవత చేశారయ్యా. నాకు తెలుసు చేసిన వాళ్ళు అందరూ కూడా. నేను పైకి వెళ్తుంటే కర్రలు అడ్డం పెట్టారు, నాకు పక్కపక్క నవ్వుకున్నారు, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు వచ్చి. నాకు అసలు సరే నిజాలు తెలవనివ్వలా. అడిగాడంట లోపల, అన్నయ్య ఒక్కసారి అమ్మని చూస్తారు. ఆడు మాత్రం అయ్యా నేను చెప్తున్నా, ఎక్కడున్నా ఎవరో ఒకళ్ళ ద్వారా ఫోన్ అన్నా చేసేవాడు, అమ్మను ఒకసారి రమ్మని పలానా చోట ఉన్నానని చెప్పేవాడు. అట్టాగే ఏం లేదని. నా కొడుకు ఏం తప్పులు చేయలేదు, నా కొడుకు ఏమి అంత సన్నాసి కాదు, తప్పులు చేసి బతికేవాళ్ళం కాదు మేము. ఉన్న దాంట్లోనే బతికించుకున్నా నా కొడుకుని నేను. నా తమ్ముడు 500 ఎత్తే నేను కడుపు కాల్చుకున్నా. నా బిడ్డని ఏది అవ్వకూడదని, ఎక్కడ ఏం తినకూడదని చెప్పి నేను పెంచుకున్నా. అంతేగాని ఇవాళ అది ఇది అని చెప్తే చెల్లిపోదు. దేవుడు చూడాలి, చూస్తాడు కూడా. మేమేంటో వాళ్ళేంటో అందరికీ కనపడుతుంది. సో తల్లి ఆవేదన ఈ విధంగా ఉంటే, తల్లికి సంబంధించిన సోదరులు, తర్వాత వాళ్ళ మేనమామలు అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలుకి వాస్తవంగా తల్లి ఆవేదన మనం ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. తల్లి ఆవేదనలో తన కొడుకు కోసం ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళింది, దాదాపుగా కొడుకును చూపించమని ఎన్నిసార్లు అక్కడున్న కానిస్టేబుల్ని, సిఐలని, ఎస్ఐలని